బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో కరోనా వైరస్ మళ్లీ హడలు పుట్టిస్తుంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చేస్తుంది. గత 5 రోజులుగా 1000 చొరవలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 89,078 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏకంగా 1300 మందికి పాజిటివ్ గా తేలింది. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం 140 రోజుల తర్వాత ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో 7,605 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర ఒక్కొక్కరు చొప్పున మొత్తం 3 మృతి చెందారు. ఇక విజృంభిస్తున్న కరోనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో కరోనా వైరస్ మళ్లీ హడలు పుట్టిస్తుంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చేస్తుంది. గత 5 రోజులుగా 1000 చొరవలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 89,078 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏకంగా 1300 మందికి పాజిటివ్ గా తేలింది. ఇక ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం 140 రోజుల తర్వాత ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో 7,605 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 3 మృతి చెందారు. ఇక విజృంభిస్తున్న కరోనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.